చల్లటి ప్రదేశాలుగా చెప్పుకునే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో మాత్రమే సాగే కుంకుమ పువ్వు పంట అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సాగవుతోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగానే అనిపించినా పట్టణ శివారు ప్రాంతం చిప్పిలికి చెందిన శ్రీనిధి సాగు చేస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన కుంకుమ పువ్వు సాగు చాలా శ్రమతో కూడుకున్నది. ఇప్పుడు మదనపల్లిలో కుంకుమ పువ్వు ఎలా సాగవుతుందో ఈ స్టోరీలో మేం మీకు చూపించబోతున్నాం. సాధారణంగా కుంకుమ పువ్వు అనగానే ప్రతి ఒక్కరికి కశ్మీర్ గుర్తుకొస్తుంది. కుంకుమ పువ్వు ఇతర ప్రదేశాల్లో సాగు చేయటం చాలా కష్టం. చల్లటి వాతావరణం ఉన్న మదనపల్లిలో ఎందుకు సాగు చేయకూడదనే ఆలోచన వ్యవసాయ పట్టభద్రురాలు శ్రీనిధికి వచ్చింది. శ్రీనిధి ఉత్తరప్రదేశ్లోని బెనారస్ యూనివర్సిటీలో ఎంఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశారు. ఎస్సీ యూనివర్సిటీలో అదే విభాగంలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. తర్వాత అగ్రికల్చర్లో పీహెచ్డీ చేయాలని మొదట అనుకున్నారు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలని, తాను ఎంచుకునే ప్రాజెక్టు కూడా రొటీన్కు భిన్నంగా ఉండాలని సంకల్పించారు. ఈ క్రమంలో ఏడాది పాటు అన్వేషించి కుంకుమ పువ్వు సాగుపై దృష్టి పెట్టారు. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కుంకుమ పువ్వు పంట సాగు చేయాలని నిర్ణయించారు. కుంకుమ పువ్వు సాగు కోసం కశ్మీర్ వెళ్లి విత్తనాలను కొనుగోలు చేశారు. ఏరోఫోనిక్ పద్ధతిలో సుమారు 30,000 ట్రేలలో విత్తనాలను కశ్మీర్ తరహా వాతావరణం కలిగిన గదిలో వాటిని ఉంచారు. 4 నెలల్లో పంట చేతికి వచ్చింది. ఇప్పుడు ఆమె కుంకుమ పువ్వును ఆన్లైన్ ద్వారా విక్రయిస్తోంది. కుంకుమ పువ్వును పండించడం ద్వారా లాభం పొందటం తన లక్ష్యం కాదని, కుంకుమ పువ్వు విత్తనాలు ఉత్పత్తి చేయాలన్నదే తన సంకల్పమన్నారు. కశ్మీర్లో ఈ పంటను సాగు చేసే రైతులు కుంకుమ పువ్వును దేవుడితో సమానంగా చూస్తారని శ్రీనిధి చెప్తున్నారు. పవిత్రంగా ఉంటూ స్నానం చేసిన తర్వాతే పొలంలోకి వెళ్తారని తెలిపారు. తను అదే విధానాలను పాటిస్తున్నానన్నారు. ఈ సాఫ్రాన్ ఫార్మింగ్ ఏంటి అంటే, జనరల్ గా సాఫ్రాన్ అనేది మనకి ఇండియాలో కాశ్మీర్లో పండుతుంది ఈ మొక్క. సో ఈ మొక్క ఓన్లీ కాశ్మీర్లో పండటం వల్ల ఇండియా మొత్తానికి సప్లై చేయడానికి అంత ప్రొడక్షన్ లేదు. సో ఇది కొంచెం డిమాండ్ ఉన్న క్రాప్ మార్కెట్లో. సో బట్ సాఫ్రాన్కి ఏంటి అంటే క్లైమాటిక్ కండిషన్స్, కాశ్మీర్ లాంటి క్లైమాటిక్ కండిషన్స్ ఫేవరబుల్ ఉంటాయి గ్రో అవ్వడానికి. సో అందుకని నేను ఇక్కడ ఆర్టిఫిషియల్ క్లైమేట్ కండిషన్స్ అంటే చిల్లర్, హ్యూమిడిఫైయర్ ఇవి యూస్ చేసి ఆర్టిఫిషియల్గా టెంపరేచర్ని, హ్యూమిడిటీని క్రియేట్ చేసి మేము ఇక్కడ గ్రో చేస్తున్నాము. కాశ్మీర్లో జనరల్గా అక్కడ క్లైమేట్ వచ్చి మైనస్ డిగ్రీస్ నుంచి ఆన్ యావరేజ్ 25 డిగ్రీస్ వరకు ఉంటుంది. సో ఆ పర్టికులర్ టెంపరేచర్ మనం ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లైక్ ఏదైనా ఒక క్లోజ్డ్ కంటైనర్స్ కానీ క్లోజ్డ్ రూమ్స్లో కానీ క్రియేట్ చేయగలిగితే మనం ఫ్లవరింగ్ యాజ్ వెల్ యాజ్ సీడ్ రెప్లికేషన్ రెండు చేయవచ్చు. ప్రోడక్ట్ బయటికి వచ్చాకే కంపెనీ రిజిస్ట్రేషన్ తదితర అనుమతులు తీసుకుంటానని శ్రీనిధి చెప్తోంది. ఈ పంట సాగు కోసం జమ్మూ, కశ్మీర్, హర్యానా, అలహాబాద్, ఢిల్లీ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్ల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటానని శ్రీనిధి చెప్తున్నారు.